అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతికి మరువలేని రోజు, మరుపు రాని రోజు. ఎందుకంటే తెలుగు అనే 3 అక్షరాలు, దానికి ఒక భాషని నన్నయ్య గారు క్రియేట్ చేస్తే తెలుగు అనే 3 అక్షరాలకి ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. జై ఎన్టీఆర్. అంతకుముందు మీ అందరికీ గుర్తుందో లేదో మనల్ని మద్రాసీలు అనేవారండి. ఎందుకంటే మద్రాస్ స్టేట్లో కలిసి ఉండేవాళ్ళం మనం. అందుకని ఎవరైనా తెలుగు మాట్లాడినా తమిళం మాట్లాడినా ఆల్ ఆర్ మద్రాసీస్. ఎప్పుడైతే ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు వారి పోరాటం వచ్చిందో అక్కడి నుంచి విడిపోయినా కూడా తెలుగు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ హృదయాల్లో ఒక స్పందన తెచ్చిన మహానుభావుడు రామారావు గారు. మన దేశంతో ఆయన జీవనయానం ఒక నటుడిగా ప్రారంభమైందండి. నిజానికి నా దేశం అనే సినిమాతో పూర్తి అవ్వాలి. ఎందుకంటే నా దేశం మేము రాసిందే. ఆయనకి నచ్చలా కథ. నాకొద్దు ఇది అన్నాడు. అంటే అన్నగారు మీరు చేయండి, ఇది ఆడుతున్నాను. ఆడకపోతే జీవితంలో మీతో మాట్లాడితే ఓకేనా అన్నాడు. వీళ్ళిద్దరు మోహన్ కృష్ణ హరికృష్ణ ఇద్దరు ఒప్పించకపోతే ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదండి. సరే ఈ మాట ఛాలెంజ్ చేసి నాకు ఒప్పుకుని డబ్బింగ్ చెప్పినాక తెల్లవారుజామున 4 ఫోన్ చేసి అద్భుతం బ్రదర్, అద్భుతం సినిమా అని ఆ దేవుడు అన్నాడండి. అంతకు మించి మాకు కావాల్సిందే ఉంది. కానీ ఆ అదృష్టం అందరితో ఆగకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేజర్ చంద్రకాంత్ రూపంలో మళ్ళీ వారికి ఒక అద్భుతమైన వేషం రాసేటువంటి అవకాశాన్ని అటు మోహన్ బాబు గారు వారి సంస్థ ద్వారా, అటు అన్నగారు, ఇటు తెలుగు జాతి మాకు ఇచ్చిందని మేము ఫీల్ అవుతామండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎట్లయినా సరే సీతారాం కళ్యాణం చూడాలని నూజివీడులో ఆ షో ప్రొసీడ్ అవుతుంది. రేపు రండి అందరూ వెళ్ళిపోండి అంటే ఒక్క ప్రేక్షకుడు కదలలేదండి. అందరూ అట్లా కూర్చున్నాం. మీరు ఎన్నింటికి వస్తే అన్నింటికి ఏంటంటే తెల్లవారుజామున 4 కరెంట్ వస్తే అప్పుడు వేస్తే అప్పుడు చూసామండి. చూసి నూజివీడు నుంచి నడుచుకుంటా కండ్రి తోటకు వెళ్ళాను. ఆ రోజు గుండెల్లో దూరాడు ఆయన. ఆ సీతారాం కళ్యాణం చూసినటువంటిది మామూలు సినిమా కాదండి, అది మహానుభావుడు. ఎందుకంటే తెలుగు జాతికి ఒక వరం ఇవ్వటానికి ఒక రకంగా నటుడుగా, అంటే ఎక్కువ మేము నటుని గురించే మాట్లాడాలి. మా వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఇక్కడ. వాళ్ళు వారు నా సినిమా వ్యాసంగంలోకి వచ్చినాక అక్కడి నుంచి రాజకీయ అడుగు పెట్టిన తర్వాత ఆయనకి ఎన్ని ఉపన్యాసాలు రాశారో నాకు తెలుసు, మా సోదరులకు తెలుసు. అన్నీ ఆయన చెప్తుంటే ఆయన నోటంట వింటంటే నాకు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉండేదండి. వారి కోసం రాశామని చెప్పి. అలా వారు అద్భుతమైన చెప్పినటువంటి మాటలు కూడా మీకు రికార్డ్ అయి ఉంటాయి. అన్నీ వింటే అవి రాసే అదృష్టాన్ని కూడా మహానుభావుడు నాకు ఇచ్చాడండి. ఏమైనా 100 ఏళ్ళు నిండుగా ఉండాల్సిన మహానుభావుడు అంత 73 సంవత్సరాలకు వెళ్ళిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఒకసారి ఆయన అన్నాడు, బ్రదర్ అయితే 73 లేకపోతే 86 మా వయసు అని. అదేంటి అలా చెప్తున్నారు అన్నాను. అంతే అన్నాడు. కరెక్ట్గా 73వ సంవత్సరంలో ఆయన వెళ్ళిపోయాడండి. మహానుభావ, నీ పాదాలకు నమస్కారం. మా అందరి తరఫున అడుగడుగున ప్రతి ఒక్కరి కుటుంబాన్ని చూసేవాళ్ళని, అక్కడ ఉన్నవాళ్ళని, అందరి జీవితాలను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై ఎన్టీఆర్.